హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్. ఈరోజు మనం మేక కాలు తీసుకున్నామండి. మేక కాలు వచ్చేసి 6 కాళ్ళు అండి. ఇవి ఇలా మంచిగా కట్ చేసి ఇస్తారు వాళ్ళు, శుభ్రంగా కాల్చి కట్ చేసి ఇస్తారనమాట. మనం ఏం చేయాలంటే తెచ్చాక ఒక 2-3 టైమ్స్ పసుపు ఉప్పు వేసి కడుక్కోవాలి. ఇలా నేనేం చేశానంటే బాగా కడిగిన తర్వాత ఉప్పు పసుపు వేసి ఒక 10 minutes పెట్టేశాను అనమాట. ఇదేంటంటే దీనిపైన మన డస్ట్ ఉన్నా లేదా ఇది వచ్చేసి మనకి కనిపించకుండా సూక్ష్మజీవులు ఉన్నా చనిపోతాయి అనమాట. డస్ట్ పొల్యూషన్ అంతా పోతుంది. అందుకే ఇలా కడిగి పెట్టాను. చూడండి ఎంత నీట్గా కట్ చేసేసారు. ఇలాంటి పీసెస్ అయితే బాగుంటుంది ఉడికిన తర్వాత. బట్ మనకేంటంటే కొన్ని ఇలా కూడా వస్తాయి అన్నమాట, బొక్కల్లాగా. ఇలా కూడా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో దీన్ని బాగా శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకొని ఉప్పు పసుపు వేసుకు ఒక 10 minutes వదిలేయండి. దాని తర్వాత దీన్ని మనం యూజ్ చేసుకోవడానికి రెడీ అనమాట. కావాల్సిన పదార్థాలు: ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 3 తీసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర, 3 టమాటాలు, ఒక 4 to 5 మిర్చి, పుదీనా, ఇంకొచ్చేసి స్పెషల్ ఇంగ్రీడియంట్ మెంతం కూర చిన్నది. నేను ఇప్పుడు తయారు చేయ విధానం చూపిస్తాను. కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోండి మీరు, ఎందుకంటే మనం ఇందులో చింతపండు రసం వేస్తామన్నమాట. ఇది ఇప్పుడు ఉడికించడానికి మనకు టైం పడుతుంది. మేకకాళ్ళు ఉడకడానికి కొంచెం టైం పడతాయండి, అంతే. మీరు ఒకవేళ మసాలా రెడీ చేసుకుని ఉంటే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ గసాలు, 1 స్పూన్ గరం మసాలా అంటే లాంగ్ పట్ట అవి అనమాట, అన్నీ వేసుకొని మీరు కావాలంటే గసాలు వేసుకోండి లేదా స్కిప్ చేయండి. మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట వాటిని. నా దగ్గర ఆల్రెడీ రెడీ ఉన్నాయి, అందుకే చెప్తున్నాను మీకు. అంటే నేను యూజ్ చేస్తుంటాను కదా అవి. ఇవన్నీ శుభ్రంగా కడిగి పసుపు వేసి పెట్టుకున్నాం కదా, మనం మ్యారినేట్ చేసి పెట్టాను. దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను కుక్కర్లో, పెద్ద కుక్కర్ తీసుకొని అందులో వేస్తున్నాను. ఫస్ట్ ఇవి ఉడికించుకోవడానికి ఏమేమి కావాలి, ఎలా ఉడికిస్తాను అనేది చూపిస్తున్నాను. ఇవి 6 మేకకాళ్ళు అనమాట, ఉడికించడానికి వేస్తున్నాను నేను. దీంట్లో ఏమేమి వేయాలి చూపిస్తాను మీకు. ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ ఇవి ఎంత మంచిగా ఉడికితే అంత మంచి టేస్ట్ వస్తుందండి. ఎక్కువ వేసుకోండి. ఒక చిన్న 2 టేబుల్ స్పూన్స్ వేసాను పసుపు, ఎక్కువ ఉండాలి కాబట్టి. కారం మీకు రుచికి తగ్గంత కారం వేసుకోండి, ఎందుకంటే బోన్స్కి పట్టేస్తే మళ్ళీ మనకి వంట చేసేటప్పుడు అవసరం అంటే మళ్ళీ కొంచెం వేసుకుందాం పైకించి. ఇప్పుడు వచ్చేసి కొన్ని ఆనియన్స్ వేస్తాను అండి నేను. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు, కొంచెం పుదీనా, మంచి స్మెల్ వస్తుంది పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక 2 నుంచి 3 మిర్చీలు. ఓకే, ఇంకోటి కొంచెం ఏంటంటే ఆయిల్ వేద్దాం మనం. కొంచెం ఆయిల్. ఇవి మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఇవి వచ్చేసి 6 to 7 విజిల్స్ ఇప్పించుకోవాలి మనము. ఇది ఉడికిన తర్వాత మనం కర్రీ రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇవన్నీ వేసేసాను కదా, దీంట్లో మసాలా వేద్దాం. ఇదండి, ఒక 3 to 4 వేస్తున్నాను ఉడికించడం. ఒక పట్ట ఇలా వేసాను, బిర్యానీ ఆకులు 2 వేసాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి మనం ఉడికించుకోవడానికి పెట్టేసేయాలి. 2 glasses ఆఫ్ వాటర్ వేసానండి ఈ గ్లాస్తో. విజిల్ పెట్టేయాలి మనం అన్నీ వేసేసాం కదండి. ఇప్పుడు నేను విజిల్ పెట్టేస్తున్నాను. 6 to 7 విజిల్స్ వరకు ఇప్పిస్తాను, మెత్తగా ఉడకాలి మనకి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించడానికి కుక్కర్ పెట్టాం కదండి. మనం వేరే స్టవ్ పైన ఆయిల్ వేసుకున్నాను నేను. ఆయిల్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండాలి. ఇది ఒకటామండి. అందులో మనం బిర్యానీ ఆకు వేస్తున్నాను 2, 4 నుంచి 5 లాంగ్లు, పట్ట మనం అందులో కూడా వేస్తాం, ఇందులో కూడా వేస్తున్నాం. ఇది ఏంటంటే కొంచెం మనం మంచి మసాలా ఘాటు అయ్యేటట్టు చేసుకుంటాం ఇప్పుడు. ఎందుకంటే సర్ది, దగ్గు ఇవన్నీ ఉంటాయి కదండి. ఈ బొక్కల కూర తినడం వల్ల మనకి ఇవన్నీ మంచిగా రిలీజ్ అయ్యి మంచి ఫీలింగ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, మోకాల్లో గుజ్జు, మళ్ళీ ఎక్కడన్నా దెబ్బలు తాకినా కానీ ఇవే తినిపిస్తారన్నమాట, పాయ తినిపిస్తారన్నమాట తొందరగా మానడానికి. ఇది చాలా విధాలుగా తోడ్పడుతుంది. చలికాలంలో చాలా తింటారండి. కాకపోతే ఇందులో మసాలాలు ఎక్కువ ఉండాలన్నమాట. ఉంటే మనకి ఘాట్ అనేది వల్ల మంచి ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ జలుబున్నా తిన్నా కానీ మంచిగా ఉంటుంది అనమాట. ఇది అయింది కదండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేద్దాం. కొద్దిగా సాజీరా వేస్తున్నాను అండి నేను. మిర్చి. ఇది కొంచెం మనం ఆనియన్స్ గోల్డ్ కలర్ చేంజ్ అయ్యేవారు పెట్టాలి. ఇప్పుడు మనం అక్కడ ఉడికించుకుంటూ ఇంకొక గిన్నెలో ఇలా చేసుకుంటే మనకు అది ఉడికే వరకు ఇది రెడీ అవుతుందండి. కొంచెం టైం సేవ్ అవుతుంది అంతే. ఆనియన్స్ అవుతున్నాయి అండి. మనం ఇందులో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మెంతం కూర చిన్నది 2 కట్టలు పెద్దగా ఉంటాయి అన్నమాట. చిన్న మెంతం కూర 2 కట్టలు వేస్తున్నాను.
ఈ ఫ్లేవర్ బాగా వస్తుందండి. నేనైతే ఏ నాన్ వెజ్ వండినా వేస్తాను మ్యాక్సిమం. మంచిగా ఉంటుంది అన్నమాట, కర్రీలో టేస్ట్ బాగుంటుంది అవుతుంది కదా. నేను ఫ్రెష్గా ఎల్లిపాయ దంచేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి. నేను వెల్లుల్లి పేస్ట్ చేస్తాను కదా, మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మంచి స్మెల్ వస్తుంది. పసుపు వేస్తున్నాను, కొంచెం ఎక్కువ వేస్తున్నాను పసుపు. నేను మగ్గించుకోవాలి. కర్రీ ఈజీ అండి, చాలా ఈజీ అవుతుంది. అది అక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది, ఈజీగా అయిపోతుంది మన కర్రీ. ఎక్కువ టైం పట్టదు. సైమల్టేనియస్లీ చేసుకుంటే 2 పొయ్యిల పైన వేసుకున్నాం అనుకోండి, తొందరగా అయిపోతుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, మోకాల్లో గుజ్జు పెరగడానికి ఇది తరచుగా తింటూ ఉంటారు. కాల్షియం ఎక్కువగా లభిస్తుంది మనకి డిష్ వల్ల. ఇప్పుడు ఇది అవుతుంటుంది, వదిలేద్దాం ఒక 5 minutes. మనకి ఇది అయిపోయింది కదా. మనం చింతపండు గుజ్జు తీసి పెట్టాం కదా, నేను అది వేసేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు చింతపండు రసం మనకి మరుగుతుంది. కొంచెం టైం టేకింగ్ అని ఇలా చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఇదండి, మనం 6 నుంచి 7 సీటీలు ఇచ్చాను. 7 సీటీలు వచ్చా ఉడికిపోయింది మనకి మెత్తగా. ఇప్పుడు మనం ఆల్రెడీ మిశ్రమం రెడీ చేసి పెట్టాము కదా, ఇది పొయ్యి ఆల్రెడీ చింతపండు అన్నీ వేసి పెట్టాము కదా, అందులో మనం చూడండి, మనం ఆల్రెడీ మిశ్రమం రెడీ చేసి పెట్టాం కదా. ఆనియన్స్, టమాటోస్ అన్నీ వేసి చింతపండు మరిగించి పెట్టాం కదా. సో 7 విజిల్స్ అయిన తర్వాత నేను కాలం తీసుకొచ్చి ఇందులో వేసేసాను. ఇప్పుడు ఏంటంటే ఈ పులుపు, ఈ మసాలాలన్నీ దీనికి పట్టడానికి ఇందులో వేసేసాను. ఇప్పుడు మనకి దీనికి బాయిలింగ్ రావాలి. బాయిలింగ్ వస్తే రెడీ అయిపోతుంది. మీకు వాటర్ ఎన్ని కావాలో చూసేసుకోండి. పాయ అంటే షోర్వా ఉండాలి కదా, సో నేను ఇలా పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ మంచిగా రిలీజ్ అయింది మనకి. ఇప్పుడు మనం ఇందులో ఏ మసాలాలు, పొడి మసాలాలు వేయలేదు, ఇప్పుడు వేస్తాను. మసాలాలు వేయలేదు, పొడిలో నేను వేస్తున్నాను. ధనియా పౌడర్ ఫ్రెష్, ఇది ఇంట్లో దంచిన గరం మసాలా. మనం ఇలా తినగానే ఘాటు ఉంటుంది, కొంచెం ఘాటు ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఈ సీజన్లో అన్ని జలుబులు చెప్పాను కదా, అలా ఉంటుంది. చాలా మంచిదండి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి. మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. చలికాలంలో ఏమైనా దెబ్బలు తాకినా ఏమైనా అయినా కానీ మంచిగా ఇది హెల్ప్ అవుతుంది. ధనియా పౌడర్, గరం మసాలా వేసాను ఫ్రెష్ ఇంట్లోవి మనకి. దీన్ని ఒక 5 minutes మరిగించగానే నేను ఆఫ్ చేస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ కొరియాండర్, కొంచెం పుదీనా వేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్లేవర్స్ కూడా బాగుంటాయండి మనకి చారులో, పుదీనా, కొత్తిమీర. ఇది వచ్చేసి మనమైతే కాళ్ళ షోర్వా అంటాం, మేక కాళ్ళ షోర్వా అంటాము. కొందరేమో పాయ అంటారు దీన్ని. మనకు బయట కూడా లభిస్తుంది పాయ. ఇది మనం నాన్ రోటీతో అయినా తినొచ్చు, రైస్తో అయినా తినొచ్చు, దేంతో అయినా తినొచ్చు, దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. బాగుంటుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో పెట్టాను నేను. మీరు కావాలంటే ఇంకొంచెం పల్సగా చేసుకోవచ్చు, కావాలంటే ఇంకొంచెం చిక్కగా చేసుకోవచ్చు. నాకైతే ఇలా సరిపోతుంది. 10 minutes మరిగిస్తాను. ఆయిల్ చూసారు కదా ఎలా రిలీజ్ అయింది, సూపర్గా రిలీజ్ అయింది ఆయిల్. కర్రీ రెడీ అయిపోయింది మనకి. ఫ్లేవర్స్, బోన్స్లో ఫ్లేవర్స్ ఇందులో ఫ్లేవర్స్ అందులోకి వచ్చాయి. ఇప్పుడు మనము కొంచెం వాటరిష్ అనిపిస్తుంది మనకి, కొంచెం పల్సగా అనిపిస్తుంది, కానీ మనం స్టవ్ కట్టేసాక అదే దగ్గరికి అవుతుంది. అందులో ఉన్న గుజ్జు బయటకు వచ్చి కొంచెం చిక్కబడుతుంది. ఇంత పల్సగా ఉండదు, కొంచెం చిక్కబడుతుంది. ఇది ఇప్పుడు నైట్కి అయితే ఇంకా చాలా మంచి టేస్ట్ వచ్చేస్తుందండి. కర్రీ అయితే రెడీ అయింది. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ టైం. ఇదండి, ఫ్రెష్గా చాలా బాగుంటుంది మనకి. ఇది సూపర్గా ఉంటుందండి.